హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంగ్లీష్ పార్ట్ 2. పార్ట్ 1 వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. బిట్ చూడండి, చాలా సింపుల్ బిట్ ఇది. క్వశ్చన్ ఏమిచ్చాడు? ఐడెంటిఫై ద వర్బ్ ఫామ్ టు కంప్లీట్ ద సెంటెన్స్ బి అని ఇచ్చాడు. సో ఏ సెంటెన్స్ ఏమిచ్చాడు? ఐ వాక్ డైలీ, వాట్ అబౌట్ యూ అనే క్వశ్చన్ ఇచ్చాడు. సో బి ఆప్షన్ ఏమిచ్చాడు మనకి? Really, usually I don't walk every day. However, these days I అని పెట్టేసి డాష్ ఇచ్చాడు. సో డాష్లో ఏమొస్తుందో మనం రాయాలి. సో ఇందులో ఒక కీవర్డ్ ఉంటుంది. ఆ కీవర్డ్ని పట్టుకున్నామంటే మనకి ఈజీగా ఆన్సర్ అనేది అయిపోతుంది. ఇక్కడ చూడండి, దీస్ డేస్ అనేది మనకి టెన్సెస్లో ఏ టెన్స్లో మనం యూజ్ చేస్తాం? దీస్ డేస్ కావచ్చు, నవ్ డేస్ కావచ్చు, నవ్ కావచ్చు, ఎట్ ప్రజెంట్ కావచ్చు, ఎట్ దిస్ మూమెంట్ కావచ్చు, లుక్ కావచ్చు, లిజన్ కావచ్చు, డోంట్ డిస్టర్బ్, డోంట్ టాక్, డోంట్ మేక్ ఎ నాయిస్. ఈ వర్డ్స్ అన్నీ కూడా మనం యూజ్ చేసేది దేంట్లో యూజ్ చేస్తాం? మనం ఈ వర్డ్స్ అన్నీ కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇది అందరికీ తెలుసు అనుకుంటా. ఓకే, సో అంటే ఇప్పుడు దీస్ డేస్ అనేది మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చరే మనకి ఇక్కడ ఈ డాష్లో రావాల్సి ఉంటుంది. ఓకే, ఈ బిట్ అంతా చదివి అర్థం చేసుకోవాల్సిన పనేం లేదు. మనం కీవర్డ్స్ కనుక్కుంటే మనం టెన్సెస్ అనేది ఈజీగా చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి మనకి? సబ్జెక్ట్ ఏం రావాలి? నెక్స్ట్ ఆమిజార్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకి ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్. ఓకే, అంటే సబ్జెక్ట్ ఏమి ఇచ్చాడు మనకి? ఐ ఇచ్చాడు. ఐ ఇచ్చాడు కదా, ఐ తర్వాత మనకు రావాల్సింది ఏంటి? ఆమిజార్లో ఏదో ఒకటి రావాలి. ఏది వస్తుంది మనకి ఆమిజార్లో? ఐ యామ్ వస్తుంది, అంతే కదా. ఐ ఈజ్ అయితే రాదు కదా, ఐ ఆర్ అయితే రాదు కదా. సో ఐ యామ్ వస్తుంది. సో యామ్ ఎందులో ఉంది చూడండి, ఈ ఆప్షన్లో, థర్డ్ ఆప్షన్లో. తర్వాత ఏం రావాలి? V4 వాకింగ్ ఉంది కదా, ఐ యామ్ వాకింగ్ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఎందుకు కాదు అంటే మనకి హ్యావ్ ప్లస్ V3 ఉంది. హ్యావ్ ప్లస్ V3 అంటే ఏంది? ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనకి దీస్ డేస్ అనేది రాదు కదా, సో ఆప్షన్ ఇది కాదు. నెక్స్ట్ హ్యావ్ బీన్ వాకింగ్ ఉంది. ఇదేంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో దీంట్లో కూడా మనకి దీస్ డేస్ అనేది రాదు కాబట్టి ఇది ఆప్షన్ కాదు. లాస్ట్ ఆప్షన్ వాక్ అంటే మనకేంటి? V1 వర్బ్ అంటే ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్లో రావాలి. సో దీస్ డేస్ అనే సింపుల్ ప్రజెంట్లో వస్తుందా? రాదు, కాబట్టి ఇది కాదు. సో కీవర్డ్ మనకి దీస్ డేస్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మాత్రమే వస్తుంది కాబట్టి ఆ విధంగా మనం ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు. లేదంటే ఆప్షన్స్ని ఈ విధంగా ఎలిమినేట్ చేసుకుంటూ కూడా చేయొచ్చు. క్లియర్? నెక్స్ట్ బిట్. ఈ బిట్ చూడండి, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ నుండి పడిన బిట్. సో కింద ఇచ్చిన ఆప్షన్స్కి ప్రతి ఒక్క ఆప్షన్ అనేది మనకి డీటెయిల్గా తెలిస్తే ఆన్సర్ అనేది ఈజీగా అయిపోతుంది. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? అలెగ్జాండర్ పాప్ wrote that బెలిండా స్మైల్డ్ అండ్ ఆల్ ద వరల్డ్ వాస్ గే అని ఇచ్చాడు. అంటే దీంట్లో బెలిండా స్మైల్డ్ అండ్ ఆల్ ద వరల్డ్ వాస్ గే అనేది మనకి హైలైట్ చేసి ఇచ్చాడు. సో అది ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ కిందికి వస్తుంది అని అడిగాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? బెలిండా స్మైల్ చేసింది, వరల్డ్ మొత్తం కూడా గేగా మారింది అన్నట్టుగా ఆ మీనింగ్లో ఇచ్చాడు మనకి. ఓకే, సో కింద ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మనకి? మెటాఫరా, అది హైపర్బోలేనా, నెక్స్ట్ సిమిలియా, లేకపోతే అల్లిటరేషనా అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చాడు. సో దీన్ని చూడాలి అంటే ఫస్ట్ మనకి వీటి గురించి తెలియాలి, అవునా? ఫస్ట్ మెటాఫర్ అంటే ఏంటి? మెటాఫర్ అంటే మనము ఒక రెండు అంశాలు ఉన్నాయి. ఈ రెండు అంశాలని పోల్చుతున్నప్పుడు వాటి మధ్యన మనకి లైక్, యాజ్ ఈ రెండు వర్డ్స్ లేకపోతే, ఓకే, ఈ రెండు అంశాలని పోల్చినప్పుడు ఆ రెండింటి మధ్య లైక్, యాజ్ అనే వర్డ్స్ లేకపోతే దాన్ని మనం మెటాఫర్ అని పిలుస్తాం. ఓకే, పైన ఉన్న ఆప్షన్ మనకి మనం పోల్చినట్టుగా అనిపిస్తుందా ఏవైనా రెండింటిని? లేదు కదా. ఓకే, అయితే మెటాఫర్ అనేది కాదు. నెక్స్ట్ హైపర్బోలే అంటే ఏంటి అంటే ఏదైనా ఒక అంశం ఉంటుంది కదా, దాన్ని ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పడం,
ఎక్కువ చేసి చెప్పినట్టుగా అనిపిస్తే దాన్ని హైపర్బోలే అని పిలుస్తాం. దీంట్లో చూడండి హైపర్ అంటేనే గుర్తుపెట్టుకొని ఎక్కువ చేసి చెప్పడం అన్నట్టుగా, అట్లా ఆ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా, మనకు ఏ విధంగా గుర్తుంటే ఆ విధంగా, అంటే ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పడం అన్నట్టు. నెక్స్ట్ సిమిలీ. సిమిలీ అంటే ఏంటి అంటే ఒక రెండు అంశాలని పోల్చినప్పుడు ఈ రెండింటి మధ్య మనకి లైక్, యాజ్ అనేవి కనబడితే, ఓకే, రెండు అంశాలని పోల్చినప్పుడు వాటి మధ్య మనకి లైక్, యాజ్ అనే పదాలు కనబడితే దాన్ని మనం సిమిలీగా కన్సిడర్ చేయాలి. ఓకే. నెక్స్ట్ అల్లిటరేషన్ అంటే ఏంటి అంటే సిమిలర్ సౌండ్స్ వచ్చే పదాలు అనేవి అందులో ఉండాలి. సిమిలర్ వర్డ్ సౌండ్స్ వచ్చే పదాలు అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి, ద ఫేర్ బ్రేస్ బ్లూ అని ఉంది. సో బ్రేస్ బ్లూ, బ్రేస్ బ్లూ అంటే సిమిలర్ సౌండ్స్ వచ్చే పదాలు అయితే దీంట్లో ఉన్నాయి కదా, ఈ విధంగా ఉంటే మనకి దాన్ని అల్లిటరేషన్ అంటాం. ఓకే. సో ఇప్పుడు పైన ఏమి ఇచ్చాడు మనకి, బెలిండా స్మైల్ చేసింది, స్మైల్ చేస్తే ఆమె స్మైల్కి ఆ వరల్డ్ మొత్తం గేగా మారింది, అంటే ఆమె స్మైల్ ఉన్నదానికంటే కూడా ఎక్కువ చేసి చెప్తున్నాడు, అంతే కదా. సో ఈ ఆన్సర్ ఏమొస్తుంది మనకి, హైపర్బోలే, ఎక్కువ చేసి చెప్తున్నాడు కాబట్టి హైపర్బోలే. మెటాఫర్ అంటే ఏంది, ఆ రెండింటి మధ్య పోలిక అయితే లేదు కదా, సో ఆన్సర్ ఇది కాదు. సిమిలీ అంటే రెండింటి మధ్య పోల్చి లైక్ యాజ్ ఉండాలని చెప్పా, లేదు కదా, సో ఇది కాదు. సిమిలర్ సౌండ్స్ ఉంటే అల్లిటరేషన్ అని చెప్పా, సిమిలర్ సౌండ్స్ అయితే లేదు కదా, ఇది కాదు. సో ఇలా తీసేసినా కానీ మనకి హైపర్బోలే అనేది ఆన్సర్. ఓకే. సో ఫిగర్ ఆఫ్ స్పీచ్లో అయితే ప్రతి వర్డ్కి మనకు డెఫినేషన్ అనేది తెలిస్తేనే ఆన్సర్ అనేది చేయగలుగుతాం. క్లియర్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, క్వశ్చన్ ట్యాగ్ పైన పడిన బిట్ ఏమిచ్చాడు, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అని ఇచ్చాడు. క్వశ్చన్ ఏంటి, ద గర్ల్స్ గో టు స్కూల్ డైలీ అని ఇచ్చి మనకి సైడ్కి డాష్ ఇచ్చాడు, దాంట్లో మనం క్వశ్చన్ ట్యాగ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ ట్యాగ్ రాయాలి అంటే మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. క్వశ్చన్ ట్యాగ్ని ఏ విధంగా స్టార్ట్ చేస్తాం, క్వశ్చన్ ట్యాగ్ని మనం హెల్పింగ్ వర్బ్తోనే స్టార్ట్ చేస్తాం, అవునా, హెల్పింగ్ వర్బ్తోనే స్టార్ట్ చేస్తాం. దేనితో ఎండ్ చేస్తాం, ప్రనౌన్తో ఎండ్ చేస్తాం. ఓకే. క్వశ్చన్ ట్యాగ్ అనేది హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేస్తాం, ప్రనౌన్తో ఎండ్ చేస్తాం. అంతేగాని ప్రనౌన్ ప్లేస్లో నౌన్ని మాత్రం తీసుకోకూడదు, నౌన్తో మాత్రం ఎండ్ చేయకూడదు క్వశ్చన్ ట్యాగ్ అనేది. ఇది క్వశ్చన్ ట్యాగ్ యొక్క రూల్. ఓకే. హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేస్తాం, ప్రనౌన్తో ఎండ్ చేస్తాం. ఓకే. సో దీంట్లో మళ్ళీ ఇంకోటి ఏంటి రూల్, మనకి ఇచ్చిన క్వశ్చన్ అనేది పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్గా రాస్తాం, క్వశ్చన్ అనేది నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది మనకి పాజిటివ్లో రాయడం జరుగుతుంది. ఇక్కడ వరకు అయితే అందరికీ తెలుసుగా. సో ఇప్పుడు క్వశ్చన్కి రండి. క్వశ్చన్ చూడండి, ద గర్ల్స్ అనేది సబ్జెక్ట్, గో అనేది వర్బ్, స్కూల్ డైలీ ఉందిగా, ఇది వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సింది హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేయాలి, అవునా. సో ఇప్పుడు మనకి మెయిన్ వర్బ్ అక్కడ హెల్పింగ్ వర్బ్ ఉందా, లేదు, మనకేముంది మెయిన్ వర్బ్ ఇచ్చాడు. మెయిన్ వర్బ్ ఏంటి, గో ఇవ్వడం జరిగింది, అవునా. సో గో ఇచ్చాడు అంటే మనం హెల్పింగ్ వర్బ్గా ఏం తీసుకుంటాం, దీనికి డూ ఫామ్ తీసుకోవాలి, లేదంటే డస్ ఫామ్ తీసుకుంటాం, అంతే కదా. డస్ ఫామ్ ఎప్పుడు తీసుకుంటాము అంటే మనకి ఇక్కడ ఇన్ కేస్ గోస్ అని ఉంటే మనం డస్ ఫామ్ తీసుకుంటాం, కానీ గోస్ అని లేదు కాబట్టి మనం డస్ ఫామ్ తీసుకోవద్దు, ఓన్లీ గో అనేదే ఉంది కాబట్టి ఇక్కడ డూ ఫామ్ తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఇది V1 కదా, V1కి ఎస్ ఫామ్ అనేది SCES ఫామ్ యాడ్ అయితే డస్ తీసుకుంటాం, లేదు మనకి V1కి SCES ఫామ్ యాడ్ కాలేదు కాబట్టి మనం డూ ఫామ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటి, డూ ఫామ్ అనేది తీసుకుంటాం. ఎందుకు, ఈ V1 గో అనేది V1కి SCES ఫామ్ యాడ్ కాలేదు కాబట్టి మనం తీసుకోవాల్సింది డూ ఫామ్. ఓకే. సో ఇప్పుడు డస్ ఉన్న ఫామ్స్ అన్నీ ఎలిమినేట్ చేసేయండి. ఫస్ట్ ఆప్షన్లో డూ ఉంది, ఇది హోల్డ్ చేయండి. సెకండ్ ఆప్షన్లో డస్ ఉంది, తీసేయండి. థర్డ్ ఆప్షన్లో డస్ ఉంది, తీసేయండి. ఫోర్త్ ఆప్షన్లో డూ ఉంది. ఓకే. ఇది అలాగే ఉంచండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అనేది పాజిటివ్లో ఉందా, నెగిటివ్లో ఉందా, ఏమైనా నెగిటివ్ సెన్స్ కనిపిస్తుందా, లేదు, పాజిటివ్ సెన్స్లో ఉంది కాబట్టి మనం క్వశ్చన్ ట్యాగ్లో నెగిటివ్గా తీసుకుంటాం, అవునా. సో నెగిటివ్ సెన్స్లో అంటే నాట్ అనేది యూజ్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్లో నాట్ ఉందా, లేదు, సో ఇది
ఎలిమినేట్ అయిపోతుంది. సెకండ్ ఆప్షన్లో నాట్ ఉందా? ఎస్, నాట్ ఉంది లాస్ట్ ఆప్షన్లో. ఎందుకంటే మనం మిగిలిపోయింది ఒకటే ఆప్షన్ కదా. సో మనకు ఆన్సర్ అనేది ఇదే అవుతుంది. ఓకే, నాట్ తీసుకున్నాం. నెక్స్ట్ మనం ప్రనౌన్తో ఎండ్ చేయాలి. సో ప్రనౌన్ ఏం రాస్తాం ఇప్పుడు? సో దే అనేది తీసుకుంటాం. సో దే. ఓకే, అంటే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది, పాజిటివ్గా ఉంది క్వశ్చన్ కాబట్టి నెగిటివ్లో తీసుకున్నాం. దే అనే ఫామ్ ప్రనౌన్తో ఎండ్ చేసాం. ఓకే, ఇది మనకి క్వశ్చన్ ట్యాగ్ పైన పడిన బిట్. మనకి ఇది కూడా టెన్సెస్ పైన పడిన బిట్టే. చూస్ ద అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ద బ్లాంక్ అని ఇచ్చాడు. సో ఏమిచ్చాడు క్వశ్చన్? ఇనీషియల్లీ ద ఆఫెండర్ హ్యాడ్ డాష్ ఇచ్చాడు, హర్ ఆన్ సోషల్ మీడియా అండ్ లేటర్ పోస్టెడ్ అబ్యూసింగ్ వర్డ్స్ అని ఇచ్చాడు. సో ఇదంతా మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకేముంది? హ్యాడ్ ఉంది, డాష్కి ముందు మనకి హ్యాడ్ ఉంది. హ్యాడ్ ఉన్నప్పుడు మనం టెన్సెస్లో ఏం తీసుకుంటాం? హ్యాడ్ వచ్చినప్పుడు హ్యాడ్ ప్లస్ V3 ఫామ్ తీసుకుంటాం. లేదు ఇంకే విధంగా తీసుకోవచ్చు, హ్యాడ్ బీన్ ప్లస్ V4 ఫామ్ తీసుకుంటాం. ఇదేంటి? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో తీసుకుంటాం. ఇదేంటి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే హ్యాడ్ ప్లస్ V3 తీసుకుంటాం. సో ఇప్పుడు మనకి హ్యాడ్ ప్లేస్లో రావాల్సింది V3 ఫామ్ రావాలి. సో కింద V3 ఫామ్ ఏదైతే ఉందో ఆప్షన్స్లో మనకు అదే ఆన్సర్ అవుతుంది. సో ఇది చూడండి, బీ ఫ్రెండెడ్ ఇది మనకి V3 అవుతుంది, ఫ్రెండెడ్ ఇది మనకి V3 అవుతుంది. బీ ఫ్రెండ్స్ అనేది ఆన్సర్ కాదు. ఫ్రెండింగ్ అనేది ఇంగ్ ఫామ్ వచ్చింది కాబట్టి V4 ఫామ్, ఇది మనకు ఆన్సర్ కాదు. సో మనకి ఈ రెండు ఫామ్స్ అనేవి మనకి V3 ఫామ్స్. సో మనకి కీలో ఈ రెండింటికి మనకి ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు V3 ఫామ్సే కాబట్టి మనకి హ్యాడ్ పక్కన మనకి V3 ఫామ్ అనేది వస్తుంది. ఆ V3 ఫామ్స్ ఈ రెండు అవుతాయి. సో ఆన్సర్ అనేది ఈ రెండు. ఓకే, అంటే మన కీలో ఇవ్వడం జరిగింది 2 ఆప్షన్స్. మనం బిట్ని ఏ విధంగా చేస్తామంటే హ్యాడ్ పక్కన రావాల్సింది V3 ఫామ్ కాబట్టి ఆ విధంగా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఈరోజు ఒక 4 బిట్లు చూసాం. రేపటి వీడియోతో మనకి ఇంగ్లీష్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.